ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం 2024 సంవత్సరం. ఏసయ్యా నా హృదయ స్పందన అనే పాట పాడాలనుకున్నా. ఈ పాట బాగుంది. నా హృదయ నా కొలువైనా ఏసయ్యా, నా అణువణువు నిన్నే స్తుతించెదను కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే. నీ ప్రియులు దేహాలు అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీవేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా. మా ఆత్మీయ గురువు కాబట్టి ఆయన ద్వారా నేను లోకస్తుడిగా ఉన్నా. నేను అన్ని మానుకొని ఈరోజు నేను ప్రార్థనలో రావటానికి, సేవాశక్తి కలిగి ఉండటానికి బ్రదర్ ఏసన్న గారు కాబట్టి అంత బిట్ అయినా నేను పాడకపోతే నాకు తృప్తి తీరదు, కుతి తీరదు. సరే, రోమా 4వ అధ్యాయం 7వ వచనంలో తన పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడితే వాడు వర్ధిల్లుతాడన్నట్టుగా ఉంది. అదేవిధంగా వేరే చోట కూడా ఇంకో మాట ఉంది, మీరు చాలామందికి తెలుసు. అతిక్రమములను ఒప్పుకొని దానిని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని. ఈరోజు 50వ కీర్తన. స్తోత్రం ప్రభా, స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడిన మాట 50వ కీర్తన. నీవు నన్ను విడిపించెదవు, నీవు నన్ను నేను నిన్ను విడిపించెదను. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కీర్తన 50 వచనం 15. అందుకే నేను రోజు ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటా. ఉదాహరణకి, అపరాధినై అందుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. అవునండి, మనం ఏ రోజుకి ఆ రోజు మన తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత, లోపం చేత బహుపాపాలు చేసి ఉంటాం. అందుకే నేను ఎప్పటికప్పుడు ప్రభువా నా బహుపాపాలన్నీ ఒప్పుకుని నాకు క్షమించి అంటాను. అదేవిధంగా ఇంకో మాట కూడా ఉంది, నేత్రాశ, శరీరాశ, లోకాశ, జీవపు డంబాలు నేను మానుకోవటానికి సహాయం చేసి నన్ను నీ యొక్క జ్ఞానంతో నింపు, నేను నడవవలసిన మార్గంలో నన్ను నడిపించని. ఎందుకంటే నేను ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికుడిని, పాపాత్ముడిని, అబద్ధాలు కోరిని. ఇకనైనా ఆయనలో ఉంటూ ఎప్పుడు ఆయన్ని స్తుతించాలి. ఉదయం స్నానం చేసామని సాయంత్రం అలాగే ఉండం కదా, సాయంత్రం స్నానం చేస్తాం. అలాగే మనం దివారాత్రులు ప్రార్థనలో కొనసాగాలి. ఏ టైం ఎప్పుడుదో మనకి తెలియదు కాబట్టి ఎప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. స్తుతులు చదవండి, చాలా ఆశీర్వాదం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక.
దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో వయసులో పెద్దవాడిని, అభిషిక్తుడిని అయిన దైవ సేవకుడిని. నా మాట మీరు పాటిస్తే మీకు ఆశీర్వాదం.